ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన వాడుక అలవాటు ఏంటంటే నిత్యము బోధించుచూ ఉండేవారు, మరలా బోధించుచూ ఉండేవారు. ఆయన వచ్చిన పనిని నెరవేర్చడానికి ఆయన నిత్యము ప్రయాసపడేవారు. అయితే మనము దేవుని యొద్దకు పిలువబడినప్పుడు ఆయన యందు విశ్వాసముంచి ఆయనను నిజరక్షకునిగా అంగీకరించిన మనము నిత్యము మన వాడుక ఏమై ఉండాలి అంటే నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవారముగా ఉండాలి, నిత్యము ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారముగా ఉండాలి, నిత్యము ఆయన చేసిన మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యాలను బట్టి ఆయనను స్తుతించేవారముగా ఉండాలి. అనేక మారులు ఇతరుల కొరకు, ప్రజల కొరకు, యాజకుల కొరకు, దేవుని నాయకుల కొరకు, మరి లోకము కొరకు, అందరి కొరకు ప్రార్థించేవారముగా ఉండాలి. కాబట్టి మనము మన అలవాటు ఏమై ఉండాలి, మన వాడుక ఏమై ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని చదవడము, ప్రార్థించడము, నిత్యము ఆయన సన్నిధిలో స్తుతించడము మన అలవాటు అయి ఉండాలి. బహుశా ఈ అలవాటు నీకు లేకపోతే ఇక నుంచైనా సరిచేసుకొని మరి ఇది అలవాటుగా, వాడుకగా చేసుకుంటూ మనము ముందుకు సాగిపోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు ఒక మార్గం చూపించారు. ఎలాగు జీవించాలి, ఎలాగు నడుచుకోవాలి, ఎలాగ నిత్య రాజ్యాన్ని చేరుకోవాలి అని. అందుకే ఆయన తన వాడుక చొప్పున బోధిస్తూ ఉన్నాడని అక్కడ రాయబడి ఉంది. మనకి కూడా ఒక నిత్యము వాడుక, నిత్యము ఒక అలవాటుగా ఉండవలసిన విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానము చేయడము, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడము, ఆయన చేసిన మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యాలను బట్టి ఆయనను స్తుతించడము మన వాడుకై ఉండాలి. దీనికి మించి వేరే అలవాట్లు మనము లేకుండా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నం చేయడానికి దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్.